ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు సూత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ 2025లో తండ్రి 2 నెలలు గడిచిపోయి 3వ నెల 16వ తారీఖు పునరుత్థాన దినమును మా అందరికీ ప్రసాదించినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాం. మా పట్ల నువ్వు చేసిన మేలును తలపోసుకోవడానికి నాయన, నిన్ను స్తుతించడానికి తండ్రి, నిన్ను ఘనపరచడానికి నువ్వు నేర్పుతున్న మాటలు మేము నేర్చుకొని మా బ్రతుకుల్లో తండ్రి సత్క్రియలు గలవారమై సమాజానికి నాయన మీలో ఉన్న ప్రేమను కనపరచడానికి తండ్రి మమ్మల్ని ఒక బలమైన సాధనాలుగా, పనిముట్లుగా, పాత్రలుగా వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మాట్లాడండి. ప్రారంభ పలుకులుగా చెప్పబడిన ప్రతి మాట తండ్రి నాయన విన్నాం. మేము విని విడిచిపెట్టేవారు కాకుండా విని మా హృదయంలో పదిలపరుచుకొని తండ్రి మేము ఆ మాటలు నేర్చుకొని మా బ్రతుకులను చాలా మార్చుకొని సమాజానికి క్రీస్తు తత్వాన్ని చూపించే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు మరి నాయన నేర్పించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తూ ఈ 2వ వర్తమానంలో కూడా మాకు తోడుగా ఉండండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరచండి. సూటిగా నాతో మా అందరితో మాట్లాడి మాలో ఉన్న లోటుపాట్లన్నింటినీ సరిచేసుకునే మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతా స్తుతులు సూత్రములు చెల్లిస్తూ క్రీస్తు ద్వారా నాయన చెప్పబోతున్న నన్ను మరుగుపరచండి. మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామమున వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తులో శుభాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. దావీదు కుమారుడైన సొలొమోను చెప్పిన మాటలు రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం తీయండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. 7వ వచనం చదువుకుందాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకోరిన జనుల మధ్య ఉన్న వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము అని ఏం చెప్తుండు మీరు గమనించండి. ఈ సొలొమోను గారు దేవుణ్ణి అడుగుతున్నాడు, దావీదు కంటే నీ సేవకుడైన దావీదుకు బదులుగా నాకు సింహాసనం ఇచ్చావయ్యా. మంచి ప్రార్థన. మీరు గమనించండి, దేవుడు నచ్చిన ప్రార్థన, దేవుడు మెచ్చుకున్న ప్రార్థన, దేవుడు గొప్పగా హర్షించిన ప్రార్థన అని చెప్పవచ్చు. ఇంకా చూడండి ఏమంటుంటో 9వ వచనంలో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి మీరు గమనించండి, నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయమును తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయమును దయచేయము. చాలు. ఈ ప్రార్థన ఇప్పుడున్న మనుషుల్లో ఎవరన్నా ఒకరు చేస్తారండి? ఎవరని చేస్తారా? ఇది నాకు ఇది ప్రభువా, నాకు అది ప్రభువా అని ప్రార్థన చేస్తా తప్ప జ్ఞానాన్ని ప్రభువా, బుద్ధిని ప్రభువా నాకు సరిపోతలేదు అని ప్రార్థన చేస్తారా? 2 ప్రార్థనలు గొప్పగా ఉంటాయండి బైబిల్ అంతట్లో. ఈయన ప్రార్థన ఒకటి, ఆగూరు ప్రార్థన ఒకటి ఉంటుంది. నాకు అన్నం వస్త్రం ఉంటే చాలయ్యా, ఐశ్వర్యం నాకు ఎక్కువైతే నేను భ్రష్టుని అయిపోతా, యెహోవా ఎవడని నేను అనుకుంటా. ఆ ప్రార్థన కూడా చాలా గొప్పది. పేదవాడిని అనుకో, నేను దొంగిలించి నేను దొంగవాడిని అయితే నేను నిందిస్తా. తగు మాత్రం నాకు ఎక్కువ వద్దంటాడు ఆయన. నాకు ఎక్కువ వద్దు, ఐశ్వర్యం వద్దు, బేదరికములైనా ఐశ్వర్యం, 2 మనవులు నేను నీకు చేసుకుంటున్నా. ఇటు ఐశ్వర్యం నాకు వద్దు, ఇటు మరీ బీదరికం నాకు వద్దు, మధ్యస్థంగా ఉంచు నాకు చాలంటాడు. ఈయనేమంటాడు, ఇంత గొప్ప జనమయ్య నేను, అది న్యాయం తీర్చాలి, తనిఖీ చేయాలి, అన్నీ చేయాలంటే మామూలు విషయం కాదు, అది ఎవరు చేయగలడు అని
అడుగుతున్నాడు. ఏమంటాడు? వివేకం గల జ్ఞాన హృదయం నాకు దయచేయమని సొలొమోను చేసి విన్నపము ప్రభువునకు ఏమైపోయింది? అనుకూలమైన గనుక. అనుకూలమైన ప్రార్థనలు ఉన్నాయి, వ్యతిరేకమైన ప్రార్థనలు ఉంటాయి. ఇది అనుకూలమైన ప్రార్థన. ఆగూరు ప్రార్థన అనుకూలమైన ప్రార్థన. భక్తులు చేసిన ప్రార్థనలు చాలా వరకు అనుకో. తరతరములకు నివాసస్థలం నీవే ప్రభువా అనుకూలమైన ప్రార్థన. మోషే గారు చేసిన ప్రార్థన. అనుకూలమైన ప్రార్థనలు ఉన్నాయి. కానీ కాని ప్రార్థనలు ఏముంటాయి? లోక సంబంధంగా మొత్తం అడిగే ప్రార్థనలని కాని ప్రార్థనలు. మనం లోక సంబంధంగా అడిగే ఏ ప్రార్థన కూడా దేవుడు మెచ్చే ప్రార్థన కాదు, దేవుడు అడిగే ప్రార్థన కాదు. బైబిల్లో ఎవరు ఎలా అడిగిర్రు, ఏమని ప్రార్థన చేసిరో మనకు తెలిస్తే మనం అడగం. కానీ అన్నిటి పక్కకు పెట్టి మనకు నచ్చింది, మనకు మెచ్చింది, మన బుర్రలో పుట్టింది అన్నీ బైబిల్కి తీసుకొచ్చి రుద్దుతూ ఉంటాం. కానీ బైబిల్ అందుకే మనకేమో మన ప్రార్థనలు ఏంటి ఫలభరితంగా ఉండవు, జవాబులు రావు. జవాబు వస్తాడు కదా, మనం అడిగితే ఆయన ఇస్తాటైతే అడుగుతాం కదా, అడగాలన్నా వద్దాం. వీళ్ళు అడిగితే ఏమంటే జవాబు రావడం ఏంటి, మనం అడిగితే జవాబులు రాకపోవడం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించినా? వీళ్ళు అడిగితే ఎమ్మటే రెస్పాండ్ అయ్యింది దేవుడు, జవాబు ఇచ్చాడు. మనం అడిగితే అసలు కానే కాదు. ఎందుకని అంటే అనుకూలమైన ప్రార్థనలకు ఇస్తాడు దేవుడు, అనుకూలం కాని ప్రార్థనలకు దేవుడు ఇవ్వడని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి తనకంటూ స్వార్థంగా ఏదన్నా అడిగిందా సొలొమోను? ఈ ప్రార్థనలో ఏమైనా తన స్వార్థం ఉందా? అందుకని దేవునికి ఏమైంది? అనుకూలంగా అయిపోయింది. అది ఆ ప్రార్థన అనుకూలంగా అడిగిండు, నచ్చిండు దేవుడు, మెచ్చిన ప్రార్థన. దేవుడు చేసిన ఈ సొలొమోను అడిగింది దేవునికి నచ్చింది, మెచ్చుకున్నాడు మంచిగా. అందుకనే చూడండి ఆయన ఏమంటున్నాడు 10వ వచనం, సొలొమోను చేసిన ఈ విన్నపములు, ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యములైనను నీ శత్రువుల ప్రాణములైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించటమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకమును గల హృదయము నీకు ఇచ్చి ఉన్నాను. నువ్వు అడిగింది శత్రువులను అడగలే, మా ప్రాణం అడగలే. ఎవరైనా ప్రాణాలు అడిగిందా? ఐశ్వర్యం నాకు బాగా ఇవ్వమని అడిగిందా? మన వాళ్ళు ఏమంటారు? ఆకాశవాకిలు విప్పేది ప్రభువా పట్టజాలని అడుగుతారు. ఈయన అడిగిందా? ఈయన అడగొచ్చుగా, మరి ఈయన ఎందుకు అడగలేదు? అది ఉందా బైబిల్లో? శోధించు విప్పేస్తా అంటే అది ప్రకృతి గురించి, వర్షాన్ని, కాలాన్ని, ఋతువులను ఇస్తానట తప్ప పైనుంచి మూటలేం పడవు. వర్షాన్ని కురిపిస్తాడు, నీ పంటలను, నీ పశువుల మందలకు మేత, గడ్డి పుష్కలంగా ఉంటే మంచిగా భూమి మొత్తం పచ్చదనంగా ఉంటే అన్ని గొర్రెలు, మేకలు, మందలు మంచిగా నీళ్లు మంచిగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఆకాశవాకిళ్ళు విప్తావు. ఆకాశ ధననిధి అంటే ఏంది? వర్షం. ధనం అంటే అక్కడి నుంచి బంగారం, వెండి, డబ్బులు ఇవన్నీ పడతాయి అనుకుంటారా? అయింది ఏం పడవు అక్కడి నుంచి వెళ్ళి. ఆయన ధనాగారం అంటే వర్షాన్ని కురిపిస్తాడు మంచిగా, కాలాలను, ఋతువులను ఇస్తాడు మంచిగా. దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పేయి పట్టుకుంటా ఏం పట్టుకుంటావు? ఒకసారి పట్టుకోలేనని ఇప్పేసిండు. ఏమి ఇప్పేసిండు? తూములు ఇప్పేసిండు. ఏమైపోయారు? జల సమాధి అయిపోయారు మొత్తం. ఇప్పు ప్రభు అని ఏం చేసిండు? ఆయన అడగ ముందుకే ఇప్పేసిండు. ఎందుకు? పాపం అనేది పెచ్చరిల్లిపోయింది, విపరీతమైన పాపం చేసింది, దేవుడికి నచ్చలే. ఒక్కసారి ఇప్పేసిండు, అయిపోయింది మొత్తం. ఎత్తైన శిఖరాలు మొత్తం మునిగిపోయినాయి. ఆ ఓడలో పోయిన 8 మంది మాత్రమే ఉన్నారు తప్ప అందరు ఏమైపోయారు? మొత్తం శవాల దిబ్బగా మారిపోయింది, మొత్తం చచ్చిపోయారు. ప్రచండమైన వర్షం, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం పడుతుంటే అస్సలు ఈ పాపం చేస్తున్న అందరు ఇంకా బతికే ఉంటారు. చెట్లు గుట్లు ఎక్కువ ఉండొచ్చు. ఇలా కాదు, అసలు తూములే ఇప్పేస్తాను అనుకోండి. ఆకాశం తూములు ఇప్పేసింది, ఏమైపోయింది కాదు. అలా విలవిలలాడుతున్నప్పుడు జాలి కలగలేదు దేవునికి. ఎందుకు? దేవుడు జాలి పడేటట్లేదు ఇలా బతుకులు. దేవుని కోపాన్ని పెంచింది భయంకరంగా. విపరీతమైన పరశరీరానుసారాలు అయిపోయింది. పాపం అనేది పెచ్చరిల్లిపోయింది. ఏదైతే దేవుడు అసహించుకుంటాడో, ఏదైతే దేవుని ఎదుట పాపం అనుకుంటాడో 100 రెట్లు 1 కోటి రెట్లు పాపాలు చేసి పాపాన్ని మూటగట్టుకోరు, ఉగ్రతను తెచ్చుకోరు. దేవుడు ఎవరిని ఉట్టిగానే శిక్షించడు, ఎవరిని ఉట్టిగానే ఏం ప్రమాదాలు పడరు. దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు, ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ మన పాపాలు, మన శాపాలే ఇవన్నీ తీసుకొచ్చి పెడుతుంటాయి. అందుకని చూడండి ఏమంటున్నాడు? నేను మంచి నీ మనవిని ఆలకించాను అని చెప్తున్నాడు. నువ్వు గ్రహించుటకు నీవు అన్నీ అడిగినవన్నీ చాలా అని చెప్తున్నాడు.
బుద్ధి వివేకమును హృదయం నీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. పూర్వీకులతో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. దేవుడు చెప్తుండు, ఇంత జ్ఞానవంతుడు ఇలా ఉన్నవాడు నీ వంటి వాడు ఒక్కడు లేడు. ఈయన గురించి ఒకటి రాయబడింది, సూర్యచంద్రులు రాపింది యెహోషువ గురించి రాయబడుతుంది. అయ్యాలోను గిబ్యోనులో నువ్వు చంద్రుడా సూర్యుడా ఆగిపో అన్నది. ఇక ముందు ఇలాంటి కాలం జరగదంటాడు. కొన్ని సందర్భాలు ఉంటాయి, ఆకాశాన్ని మూసింది ఒక ఆయన ఉంటాడు ప్రార్థన చేసి, మన వంటి స్వభావం కలిగిన వాడే ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమైపోయింది, ఆకాశం కురవకుండా 3.5 సంవత్సరాలు మూయబడింది. మళ్ళీ ప్రార్థన చేస్తే ఏమైంది, వర్షం పడింది. మనలాంటి వాడే యెహోషువ ప్రార్థన చేస్తే ఏమైపోయాడు, సూర్యచంద్రుడు ఆగిపోయింది. అలాంటి కాలం మళ్ళీ ఆగదు, అలాగనే ఉంటుంది అంతే. హిజ్కియా ప్రార్థన చేస్తాడు కన్నీళ్ళు విడుస్తూ, తండ్రి నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నావు, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో ఎట్లు నడుచుకున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కన్నీళ్ళు విడిచి గోడతాడు తిరిగి ప్రార్థన చేసిన వెంటనే ఏమైంది, 15 సంవత్సరాల ఆయుష్కాలం కాలచక్రం కూడా తిప్పుతాడు. మెట్లు వెనుకకు పోతాయి పో అంటాడు. నీడ పడాలట ఆ టైం, నాకు నేను బాగుపడతానంటే ఏంటి అంటే మెట్లు వెనుకకు పోతాయి, అంటే కాలచక్రం వెనుకకు వెళ్ళిపోద్ది. కొన్ని ఉన్నాయి ఖచ్చితంగా, ఎక్కడ మిస్ అయింది ఏం కదా కాలచక్రం అంటే, కాలచక్రాన్ని ఆపిండు సూర్యచంద్ర, ఒకసారి ఆపిండు, ఒకసారి కాలచక్రాన్ని వెనుకకు తిప్పిండు, వెనుకకు రప్పించిండు. ఏది హిజ్కియా కాలం మరణకరమైన రోగం వస్తుంది. యెషయా గారు చెప్తాడు, కొంతమంది ప్రార్థన చేస్తే ఎమ్మటే రెస్పాండ్ అయినట్టుగా చూస్తాడండి. చేసిండు దేవుడు ఎమ్మటే. యెహోషువ ప్రార్థన చేసిండు ఎమ్మటే ఆపేసిండు, ఏలియా ప్రార్థన చేసిండు ఎమ్మటే, హిజ్కియా ప్రార్థన చేసిండు ఎమ్మటే రెస్పాండ్ అయిన ఎమ్మటే దేవుడు. ఈయన కూడా ప్రార్థన చేస్తే ఎమ్మటే ఆయన. ఎందుకు, వాళ్ళ ప్రార్థనలో నీతి ఉంది, న్యాయం ఉంది, యథార్థము, వాళ్ళ స్వార్థం అంటూ లేదు. ఎవరు చేసినా వాళ్ళ స్వార్థం అంటే ఏమి లేదు. అయ్యా వీళ్ళు బగ్గ తింటున్నారు, బయలుదేవతలను విపరీతంగా పూజిస్తున్నారు, దానికి ఒక 450 మంది బయలును పూజించడానికి ప్రవర్తనలు ఏర్పాటు చేసింది యెజబెలు, ఆహాబు భార్య. చాలా ఘోరంగా పరిస్థితి ఉన్నది. కాలం ఇచ్చింది నువ్వు, వర్షాన్ని కురిపించేది నువ్వు, పంటలు పండించేది నువ్వు, బగ్గ తిని వీళ్ళు మదించి నిన్ను మరిచి దానికి పూజలు చేస్తుంది. అందు గురించి ఏం చేయాలి, వీళ్ళకి తెలవాలంటే వాళ్ళు ఎన్ని పూజలు చేస్తారో ఏది రప్పిస్తారో వీళ్ళకి అట్లన్న బుద్ధి రావాలి. ఇది ఇట్టి విగ్రహమే, దీనిలో ఏమి లేదు, మనం చేసిన తప్పని వాళ్ళు పశ్చాత్తాపడాలి. అందుకే 3.5 సంవత్సరాలు వర్షం చుక్కబడదు నేల మీద, అన్నీ ఎండిపోతాయి, పశువులు చచ్చిపోతాయి. మొత్తం ఎందుకు, బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు మళ్ళాలని, తెలుసా, బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు మళ్ళాలని. అది జరిగింది, ఎంబటే రెస్పాండ్ అయ్యింది దేవుడు. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే తక్కువ రాదండి. ఇప్పుడు ఎందుకు మన ప్రార్థనలో ఇలాంటి వాళ్ళు ఏం చేసిరో ప్రార్థన మనకు అర్థమైపోతే మనం ఏం అడగాలో మనకు తెలుస్తుంది. ఈ భక్తులు ఎలా ప్రార్థన చేసిరు ఎవరికి తెలుస్తుంది, పాస్టరు చెప్పక, విశ్వాసులు ఏమడతారు, అవసరాలన్నీ లిస్టు తెస్తారు. మనం కావాల్సిన నెల సరుకులు కాక ఆ లిస్టు రాసుకొని పోయి టక్కున షాపుకి ఇచ్చి అన్నీ ఇచ్చేయ్యా మాకు కావాలి నెల సరుకులు అన్నట్టుగా, నెల సరుకులు అన్ని మైండ్లో పెట్టుకొని మనకు కావాల్సిన మొత్తం భూ సంబంధమైన అడిగితే ఎందుకు ఇస్తాడు ఆయన ఒక్క మాటలో చెప్పిండు, నీకు అక్కరగా ఉన్నవేమో నాకు తెలుసు, నేను ఇస్తా, నువ్వు మొదట నా రాజ్యమును నీతిని ఎత్తుకును, నేను చెప్పిన పని నువ్వు చేయకుండా నువ్వు అడుగుతావు ఎందుకు, అసలు నాకు తెలుసు కదా, ఒక తండ్రిగా ఈ లోకానికి పంపించిన వాడుగా నీ అవయవాల కోరికెరిగి నువ్వేమన్నా అడిగినవా, నాకు ఈ యాపిల్ పండి సపోర్ట్ ఇయ్యి దానిమ్మ ఇయ్యి అని ఏమన్నా అడిగినవా, అడగకముందే ఇన్ని ఇచ్చినాక నీకెందుకు ఇంత అనుమానం. ఆకాశ పక్షులు చూడు, ఆ ఇతము ఒక ఆకాశ పక్షులకు ఉన్నది, ఒక చేపలకు, ఈ ప్రకృతిలో మూగజీవులకు ఉన్నంత విశ్వాసం మనిషికి లేదు తెలుసా. అన్నీ తింటాడు, అన్నీ ఉంటాయి మళ్ళీ, కానీ అడుగుతూనే ఉంటాడు. కానీ అవి ఏం చేస్తాయి, మౌనంగా ఆయన కోసం కనిపెడుతుంటాయి. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన గుప్పిలు ఇప్పగా మంచి వాటిని తిని మంచిగా సంతృప్తి పొందినట, మంచిగా గుప్పులు ఇప్పుతాడు, మంచిగా తిన్నవి హాయిగా ఉన్నాయి అని బైబిల్లో ఉంది. కానీ ఏంటి, ఆయన వైపు చూడడం, ఆయన గుప్పిడి వైపు చూడడం, ఆయన వైపు చూసేయడం ఉంటుంది. మనం ఏమైనా మనుషుల వైపు చూస్తాం కనుకనే మనుషులను మనం మెప్పించడానికో, మనుషులను మనం ఆనందపరచడానికో ఏదో చేస్తాం కాబట్టి మన ప్రార్థనలకు ప్రతిఫలం ఉండదు. మనం అన్ని మనుషుల మీద డిపెండ్ అవుతాం. పూర్వీకులు కానీ జంతువులు కానీ దేవుని మీద ఆధారపడతాయి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటామో, ఏం అడగాలో ఏం అడగొద్దో ఆ వివేకం, ఆ జ్ఞానం మనకిస్తాడు. మనం అన్ని బుద్ధిహీనమైన మాటలు కూడా ప్రార్థనలో మాట్లాడతాం. ప్రసంగాలు ఒక మాట అంటారు చూడండి, అక్కడికి పోయి ఇటు వద్దాం. 5వ అధ్యాయం ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయం ఒక మాట అంటాడు, తొందరపడతారు మనుషులకు ఏమన్నా ఇది లేదని చెప్తుంటాడు.
నువ్వు దేవుని మొక్కుబడి చేసుకున్న ఎడల మొదటి నుంచి నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనుడు అర్పించినట్లు బలు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆలకించుట శ్రేష్టము. నువ్వు బలు అర్పిత ప్రయోజనం ఏంటి? నీ బలు అర్పిత ప్రయోజనం ఏంటి? మనల్ని కూడా ఒకటి అర్పించండి. ఏం అర్పించమండి? మనల్ని వాళ్ళం బలు అర్పించిండు. కోడెలను అర్పించిండు, ఎడ్డను అర్పించిండు, పోటీలను అర్పించారు, మేక పిల్లలను అర్పించారు, గువ్వ పిల్లలను అర్పించారు, కొన్ని అర్పించారు మొత్తం. మరి మనల్ని అర్పించేవాడు నూతన నిబంధనలో జీవఫలం. నిన్ను నువ్వే అర్పించుకోవాలి. జీవఫలం అంటే నాలుక అర్పించాలి ఖచ్చితంగా. అర్పింపబడింది ఎలా ఉంటే తీసుకుంటాడు దేవుడు? కుంటిది కానీ, గుడ్డిది కానీ, బొల్లిది కానీ, గజ్జిది కానీ ఏమైనా అర్పిస్తే తీసుకుంటా శ్రేష్టమైన అన్నాడు. బలు అర్పించాలంటే ఎలా ఉండాలి? అంగవైకల్యం లోపాలు ఉండదు తెలుసా? పాత నిబంధనలో అంగవైక్యాలు లోపాలు ఉన్న ఏది ఒకటి కూడా బలికి అనర్హం. అంటే తీసుకోవడం ఆయన శ్రేష్టమైనది, మంచిది, తొలిచూరుగా పుడతాయి కదా, శ్రేష్టమైంది. కుంటిది కానీ, గుడ్డిది కానీ, బక్క చిక్కిపోయింది కానీ ఇలాంటివి అర్పించకూడదు. పుష్టి గలవి శ్రేష్టమైన బలి అర్పించమన్నాడు. అవి మనకు బాగా అర్థమైపోతే మనలో ఎలాంటి కలంకం ఉండకూడదు. మాత్రం ఇంత బాబు చెప్పాడు కదా, ఈ తీటడాలు ఇవన్నీ. ఎందుకంటే దుష్టుడు మన మీదనే ప్రయోగిస్తాడండి. మనం సత్య సంబంధమై దేవుని గురించి గొప్పగా మనం బతకాలనుకున్నప్పుడు శోధన స్టార్ట్ అవుతుంది. భక్తిహీనుడు శోధన స్టార్ట్ కాదు, వాడు భక్తిహీనుడే, వానికి ఎందుకు శోధన స్టార్ట్ అవుతుంది? భక్తిహీనులను ముట్టదు దుష్టుడు, లోకంలో బతుకును ముట్టదు దుష్టుడు. దేవుని గురించి బతకాలని, పరలోకం వెళ్ళాలని, నేను మంచిగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే అనుకోని మంచిగా బతవా, వాడు రేపుతాడు పక్కునిగా. మన విశ్వాసాన్ని నుంచి వెళ్ళి సడలించడానికి, తొలగించడానికి, మనల్ని భక్తిహీనుల నుంచి అంటే భక్తిహీనులకి మన భక్తిహీనులతో నుండి మనం నడిపించడానికి దుష్టుడు చెప్తుంటాడు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యమిని మనం ఏం చేయాలి? రావాలి, వినాలి, మార్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. సత్యం అనేది వినాలి, ఆ విన్నదాన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఏంటి మన బ్రతుకుల్లో మార్చుకొని మనం బ్రతుకుల్లో సమాజాన్ని చూపించుకోవాలి ఖచ్చితంగా. అందుకనే మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి అన్నాడు. ఎందుకు అన్నాడు? చెవులు ఇచ్చింది ఆయనే కదా. అంటే మీరు వినరు, మందంగా వింటారు, వినేటప్పుడు చాలా జాగ్రత్త, మీ చెవులు మందములు కానీయకుండా అంటాడు. చెమిటి పాముల వలే అంటాడు యెషయా గ్రంథంలో అయితే. చెమిటి పాముల వలే అంటారు. అంటే చెవులు కూడా వినలేరు, చెవులుండి వినరు, కళ్ళుండి కానరు అంటారు ఆయన. అంటే ఏంటి? మిమ్మల్ని వినకుండా మిమ్మల్ని ఖచ్చితంగా దుష్టుడు మోస్తాడు. సత్యం వినే వాళ్ళ గురించే టార్గెట్ అండి. ఎవరైతే ఎరికైనా దుష్టునికి టార్గెట్ పరలోకం వెళ్ళాలి, దేవుని గురించి గొప్పగా బతకాలి, ఇక పరలోకం దేవుడు అన్నోళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు. ఎవరినైనా చెప్తాడు, తన మన రక్త సంబంధికులని కాదు, ఆడు ఎవరినైనా రేపు మనలా పాడగొట్టేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది విషయంలో ప్రియమైన దేవుని పిల్లరా. అందుకని ఇక్కడ ఏమంటారు? నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లు బలు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని చెప్తూ కింది వారు తెలియకే దుర్మార్గం పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిన అనాలోచన పలకకు, నీ హృదయమును త్వరపడనీయకుము, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి అందున్నావు, కావున నీ మాటలు బాగా గమనించండి. కొద్దిగా విస్తారమైన బైబిల్లో ఏముంటుంది ఇక్కడ? విస్తారమైన మాటల వలన దోషం ఉండక మారదంటారు. ప్రార్థన చేస్తున్న సామిరంగ అంటారు చూడు, ఎట్లుంటుంది కాలది, గంటల కమానం చేస్తుంటే గుర్తు ప్రార్థన చేసి. గొలుసు ప్రార్థన మీకు ఏమైనా ఐడియా ఉందా, అనుభవం ఉందా? గొలుసు ప్రార్థన అనుభవం నాకుంది. నేను బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళేది, వాళ్ళు వేసినట్టు గొలుసు ప్రార్థన మామూలుగా ఉండదు. పోటీపడి ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో పోటీ ఉండాలా, బ్రతుకుల్లో పోటీ ఉండాలా? పరిశుద్ధతలో, యథార్థతలో, నీతిలో, ప్రేమించుట్లో, దయచూపుట్లో ఇందులో పోటీ ఉండాలి తప్ప ఇందులో పోటీ ఎవరు మనసులో అంటే ఈయన ప్రార్థన కాలం చేస్తాడండి, దీర్ఘ ప్రార్థన. ఎందుకంటే
ఎందుకండి దేవుడు ఎవరు? నీ మాటలు కొంచెం ఉండాలి అని. లేదు ప్రభు, గంట సేపు కంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను. ఆల్ నైట్ ప్రేయర్, గొలుసు ప్రార్థన. అది ఒక్కటే రోజు పోయినా, మళ్ళీ పోలే, భయం అయిపోయిందా. ఒక్కటేసారి పోయినా కథమిగా నాకు వస్తలేదే అసలే. అరే ఎప్పుడు వస్తుందని వాళ్ళు ఫస్ట్ వాళ్ళు తీసుకునిగా ఎప్పుడు వస్తుందా అని నేను చూస్తా ఉన్నా. వీటికి పెట్టుకొని ఉండాలి. మేము 10 మంది ఉన్నాం రౌండ్లో. కథ ఉన్నా నాది వచ్చే వరకల్లా సుమారు 8 గంటలు ఏమైనట్టుంది. 7:30 గంటలు 8 గంటలు అయింది. ఒక్కరు తగ్గలేదు. మొఖాలన్నీ నడువులని గుంజుకపోతున్నాయి. మోకాలను వస్తే నాకు అలవాటు లేని పని అది. నాకు అలవాటు లేని పని. అప్పుడే నేను కొత్తగా దేవుని నమ్ముకొని నేను పోయే వరకల్లా చర్చికి వెళ్ళొద్దు అని విసుగు పుట్టించేత ప్రార్థన చేసిరండి. ఇదేం న్యాయం? దేవుడు ఇక్కడ ఎవరైనా బైబిల్లో అలా చేయమనరా? లేదు. భక్తిగా బతకమండు, నీతిగా ఉండమండు, నీ మాటలు నీ ప్రవర్తన జాగ్రత్తగా అని చెప్పి ఇవన్నీ పక్కకు పెడతారు. ప్రార్థన చేసి అప్పుడు ఇవన్నీ వల్లిస్తారు. బయటికి పోయి ఒకసారి చూసిన వాళ్ళ దగ్గర తిట్టుకోవడం కొట్టుకోవడం అయ్యే పనులు. వాళ్ళు ప్రార్థన చేసిన దానికి పోయిన ఉన్న ఇంటికాడ ఉన్న బ్రతుక్కు ఏమన్నా పొందనుందని లేదు. నాకు అప్పుడు అనిపించింది, వాళ్ళని చూసిన గొడవలు అయినాయి. ఇవన్నీ అవుతుంటే నేను అక్కడనే ఉన్నా కదా, అదే గల్లే వాళ్ళు ఉంటారు. నీళ్ళ కాడ గొడవ అయింది. అమ్మగారు ఇంతగానో ప్రార్థన చేస్తుంది, ఇంతగానో ఉంటుంది, ఏం మాట్లాడాలి ఆయన ఆశ్చర్యపోయాను నేను. అమ్మ నుంచి నాకు డౌట్ వచ్చింది, ఏంటి దేవుడు ఇలా అయితే ఇలా ఇట్లెందుకు మాట్లాడతారు, ఇట్లెందుకు మాట్లాడరు, ఇంట్లో మాట్లాడదాం అనుకున్న తర్వాత ఒక బ్రదరు పరిచయం అవ్వడం, ఆయన ద్వారా సత్యవాక్యం పరిచయం అవ్వడం, అక్కడి నుంచి కట్ అవ్వడం, దేవుని కృప వల్ల ఇక మంచిగా బయటికి రావడం, ఇక ఒక ఊబిలో నుంచి బయటకు వచ్చినట్టు అయిపోయింది. ఇక రావడం, చక్కగా దేవుని మాటలు చెప్పడానికి దేవుడు కృప చూపాడు. మీరు గమనించండి, నీవు దేవుని సన్నిధిలో అనాలోచన పలకకూడదు, నీ హృదయమును తొడపడనీయకము, నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి అందున్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఏమైపోతుంది? కొద్దిగా ఉండాలి. కొద్దిగా ఉంటాయా? వీళ్ళు ఏమున్నాయండి? చెప్పిన ప్రతి మాట వీళ్ళు ప్రార్థన చేస్తే ఎక్కువ ప్రార్థన లేదు. ఏలియా ప్రార్థన చూడండి, యెహోషువ ప్రార్థన చూడండి, మీరు గమనించండి. ఏలియా ప్రార్థన చూసినా, యెహోషువ ప్రార్థన చూసినా, ఈ సొలొమోను ప్రార్థన చూసినా, హిజ్కియా ప్రార్థన చూసినా, మీరు ఎవరు దానియేలు కూడా ప్రార్థన చూసినా కూడా ఎవరి ప్రార్థనలో విస్తారమైన ప్రార్థన ఉండవండి. ఈ మాయదారి వీళ్ళే విపరీతంగా మాట్లాడతారు. దేవునికి సంబంధం లేని మాటలు బైబిల్ అక్కడ కూడా సపోర్ట్ చేయరు. మీరు ఆలోచించండి. ఎప్పుడన్నా వీళ్ళందరూ ప్రార్థన మనకు అర్థమైపోతే, అమ్మ దేవుడు ఏ ప్రార్థన చేస్తాడు? యేసు కూడా ప్రార్థన చేసిందా? ఏమని ప్రార్థన చేసిందని? దేవుడు తల్లడిల్లిపోయి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తీసి సాధ్యమైంది, నేనేలా నీ చిత్తమే సిద్ధించును కాక. ఇది తాగితేనే కానీ నా యొద్ద నుండి తొలగిపోకపోతే, తాగాల్సి ఉంటే ఖచ్చితంగా నా సిద్ధం కాదు, నీ సిద్ధమే సిద్ధించును కాక అని ఎమ్మటి అలర్ట్ అయిపోయింది. శరీర బలహీనతకు కొంచెం ఇది తొలగించమన్నాడు, ఎమ్మటి అలర్ట్ అయ్యాము. తాగాలి ఖచ్చితంగా. ఈ శిలువ మరణం కోరనే కదా ప్రపంచానికి మొత్తం పాపక్షమాపణ. నేను చనిపోవడమే కదా తండ్రి నీ ఇష్టం, నేను నలిగిపోవడం నీకు ఇష్టం, నేను చచ్చిపోవడం నీకు ఇష్టం, తిరిగి నేను ఖచ్చితంగా లేస్తా. వీళ్ళందరూ మరణంలో నుంచి వాళ్ళ జీవితం నడిపించాలంటే నా పునరుత్థానమే కదా వీళ్ళకి ఆధారం. ఎమ్మటి అలర్ట్ అయిపోయింది, నీ చిత్తమే సిద్ధించును కాక. అది ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన ముగించిన వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకు, దేవదూతలు వచ్చి ఏం చేసినాడు? పరిచారం చేసినట్టు. మరి మనకంటే సమస్యల గురించి ఏకరువు పెడతాం, మొత్తం లిస్టు పెడతాం. అది కాదు ప్రియమైన దేవుని మళ్ళీ కళ్ళని 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జన్మకు న్యాయం తీర్చుటకు తీర్చువాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జన్మకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేక హృదయము దయచేసి. ఇవన్నీ అడిగండి, అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. మనం అడగాల్సింది ఇవే అడగాలి. నా జ్ఞానం, నాకు బుద్ధిని తండ్రి. బుద్ధిహీనుల మధ్య నేను నివసిస్తున్నాను, ఆలలో నేను కలిసిపోవద్దు. అసలు నన్ను ప్రత్యేకపరుచుకున్నావు. నీ రక్తము, నీ కుమారుడు క్రీస్తు రక్తములో నన్ను కడుక్కున్నావు, నీ సొత్తుగా నేను చేసుకున్నావు. అందుకని నా మాటలు, నా బ్రతుకు, నా అడుగుజాడలన్నీ ప్రత్యేకంగా ఉండాలి అన్నదాన్ని మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే లోకానికి మనకు సపరేట్, ఎందుకంటే మనల్ని ఏర్పరచుకుంటూ మనల్ని కొనుక్కున్నాడు, విలువ పెట్టి కొన్నాడు. మీరు గమనించండి అని చెప్తే ఏమంటున్నాడు? 11వ వచనం ఏమంటున్నాడు? దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను,
దీర్ఘాయులైన ఐశ్వర్యమైన శత్రుల ప్రాణములైన అడగలేదు కనుక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీలాగా అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయం ఇచ్చి ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు ఇలాంటి ప్రార్థన చేయలేదని లేదు. ఏమన్నాడు? ఒక్కడే ఇలా ప్రార్థన చేసి లేడు. శత్రువులు వరకు ఈ నక్షత్రాలు ఆపేస్తాడు, సూర్యుడిని చంద్రుడు ఆపేస్తాడు. ఎందుకు? దేనికండి? యుద్ధం. ఇశ్రాయేలు గెలవాలి ఖచ్చితంగా. శత్రువులు ఓడిపోవాలని ప్రార్థన చేస్తాడు. అంటే ఈ ప్రార్థన ఏమవుతుంది? శత్రువుల ప్రాణాలు అడగలేదు, ఐశ్వర్యం ధనధాన్యాలు నాకు ఇవ్వమని అడగలేదు, వివేకం గల హృదయం ఇచ్చేయమని అడిగింది, జ్ఞానాన్ని ఏమని అడిగింది. ప్రేమని దేవుడు కూడా అడిగినట్టుగా ఈయనకి ఏమేమి ఇచ్చిందో చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 32వ వచనంలో దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి 4వ అధ్యాయం 29వ వచనం దేవుడు జ్ఞానము బుద్ధిని వర్ణింప సత్యము కాని వివేక సల్లాపం గల మనసును సొలొమోనుకు దయచేసిన గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానం కంటేను ఐగుప్తు జ్ఞానం కంటేను అధికమై ఉండేను. భూమి మీద అలాంటి జ్ఞానం అంటే ఈయన ఎవరు? లోకస్తుల నుంచి పొందిన జ్ఞానం రాజుల దగ్గర, లోకరాజుల దగ్గర. సాక్షాత్తు దేవుని వలన పొందిన జ్ఞానం ఎవరు పొందారు? సొలొమోను పొంది. అందుకనే సొలొమోనుతో పోల్చుకుంటాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. సొలొమోను అప్పటికంటే గొప్పవాడే, జ్ఞానవంతుడే కదా. యేసుక్రీస్తును ఏమని పోల్చుకుంటాడు కదా, సొలొమోను కంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నాడని చెప్పుకుంటాడు. సొలొమోనుతో పోల్చి చెప్పుకుంటాడు జ్ఞానం ఉన్నాడు. సొలొమోను గొప్పవాడు జ్ఞానం చాలా గొప్పవాడు అనుకుంటారు అప్పటి వరకు. యేసుక్రీస్తు ఏమంటాడు కదా, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ అని చెప్పినట్టు అర్థమేంటి అంటే సొలొమోను కంటే గొప్ప జ్ఞానవంతుడు అప్పుడు లేడు అని చెప్పొచ్చు. కింది వచ్చిన ఏమంటున్నాడు ఇక, అతడు సమస్తమైన వాటి కంటే ఇజ్రాయేలైనా ఏతాని కంటేను కుమారులైన కెమాను కల్కోలు దర్దా అని వారి కంటే జ్ఞానవంతుడై ఉండేను. అతని కీర్తి ఆ చుట్టూరున్న జనములన్నింటిలోనూ వ్యాపించాను. 32వ వచనం అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. మీరు గమనించండి, 1005 కీర్తనలు రచించాను, 3000 సామెతలు చెప్పిండట. ఎవరు? సొలొమోను. మీరు గమనించండి, సాక్షాత్తు దేవుని వల్ల జ్ఞానం పొందిన వ్యక్తి ఎవరు అంటే సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను. మీరు గమనించండి, సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా కుమారుడా, చూడండి, నా కుమారుడా నీవు నా మాటను అంగీకరించి నా ఆజ్ఞలను, చూడండి, ఆజ్ఞలను దాచుకోవాలంటాడు. దాచుకుంటా సొలొమోను దాచుకున్నాడండి. జ్ఞానముని చెవియకి హృదయపూర్వకముగా, చూడండి, వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనం చేసిన ఎడల, చూడండి, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఉండి ఎట్టిదో నీవు గ్రహించదవు. దాచబడిన ధనాన్ని వెతుకుతారు కదా, వెండి వెతికినట్టు దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతకాలి. ఈజీగా నేను దేవుని జ్ఞానం రాదు అని చెప్పేస్తుంది. మొత్తం వెతకాలి, లోతులోకి వెళ్ళాలి, ఖచ్చితంగా గ్రహించాలి. ప్రవక్తలు ఎలా బతికారు, దేవుని గురించి బతికిన ఆ భక్తుల జీవితాలను ఏం చేయాలి? మొత్తం మనం అవపోసన పట్టాలి. వాళ్ళు ఎలా బతికారు, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరిరా లేదా, దేవుని ఇష్టాన్ని సంపూర్ణంగా ఎలా గ్రహించారు వాళ్ళు, దేవుడు వాళ్ళ విన్నపాలు ఎందుకు విన్నాడు,
వాళ్ళ బ్రతుకులేంటి అనేది ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఉండాలి. అంటే అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ వద్ద దాచుకున్న ఎడల జ్ఞానమునకు చెవికి హృదయపూర్వకముగా వివేకము అంటే అభ్యసించిన ఎడల అని చెప్పు, తెలివికై నువ్వు మొరపెట్టిన ఎడల, వివేకమై మనవి చేసిన ఎడల అంటున్నాడు. వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి ఖచ్చితంగా అంటున్నాడు. దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల అంటున్నాడు. యెహోవా భయభక్తులు కలిగి ఉండేటిదో నీవు గ్రహించదు అంటున్నాడు. అంటే మీరు గమనించండి. అందుకని 21వ వచనం, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, ఆ లోపం లేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశంలో ఉండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పిరికివేయబడతారు. అంటే ఈ లోకం నుంచి పిరికేరు. దేవుని రాజ్యం అని ఒకటి ఉంది. దేవుని రాజ్యం దాని నుంచి ఏంటంటే పిరికివేయబడతారు ఖచ్చితంగా. వాళ్ళు దాని నుండి పిరికివేయబడతారు, నిర్మూలన చేయబడతారు. భక్తిహీనత అనేది ఉండకూడదు ఖచ్చితంగా. విశ్వాసఘాతకులు దాంట్లో ఉండకుండా పిరికివేయబడతారు. రాజ్యము పరలోకానికి నమూనా సంఘము, పరలోక రాజ్యానికి నమూనా సంఘము. మనం లోకం నుంచి వెళ్ళి వేరైన వాళ్ళము. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనము దేవుని యొద్ద చోట్లేదు. మనలో కూడా చెడుతనం ఉండడానికి ఎంత మాత్రము వీళ్ళు లేనే లేదు. మీరు గమనించండి, వీళ్ళు లేనే లేదు. 4వ అధ్యాయం, ఇదే దీంట్లోనే 4వ అధ్యాయం ఒకసారి. 4వ అధ్యాయం 21వ వచనం, నరుని మార్గములన్నిటిలో 21వ వచనం, నీ కన్నుల ఎదుట వాటిని ఏం చేసు తొలగిపోనీయకు, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. అవి దొరికిన వాటికై ఏమంటా, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును నిచ్చును. నీ హృదయంలో జీవధారను బయలుదేరు. మీరు గమనించండి, జీవధారను బయలుదేరు అంటే మీరు గమనించండి, దేవుని మాటలే జీవపు మాటలు. ఈ మాటలే అనేకులను బ్రతికిస్తున్నాయి. ఈ మాటలే అనేకులను సన్మార్గంలో నడిపిస్తున్నాయి. దుర్మార్గపు మార్గం నడిచేవారిని సన్మార్గం నడిపించేవి దేవుని మాటలు. అందుకని చెప్తున్నాండి, చాలా మంచి మాటలు. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, హృదయమందు వాటిని భద్రం చేసుకును. అవి దొరికిన వారికి అవి జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చును. నీ హృదయం నుండి జీవధారను బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. ముఖ్యంగా అన్నిటికంటే హృదయాన్ని కాపాడుకోవడం. సొలొమోను కాపాడుకోవడం కొంతకాలం పాపం. సొలొమోను కొంత కాపాడుకున్నప్పుడు చాలా గొప్పగా సామెతలు చెప్పి గొప్పగా కీర్తన రాసింది. పడిపోయిన తర్వాత ఆయన జీవితం వేరే. అదే ప్రసంగి గ్రంథం వ్యర్థం సమస్తం వ్యర్థం, ఏం లేదంటాడు. ఆ ప్రసంగి మొత్తం వైరాగ్యంతో 12 అధ్యాయాలు రాయబడ్డ సందర్భాలన్నీ ఏం లేదు. ఎన్నో పాయసపడ్డా, ఎంత ఏం చేసినా దానివల్ల ప్రయోజనం ఏం లేదు. పొరపాటుతులు మీరు అంటాడు. పుస్తకాలు భూమి మీద ఎన్నో రాయబడతాయి, అధికంగా రచింపబడతాయి. వాటికన్నా అంతమనేది లేదు. నేను అన్నింటినీ పరిశీలించిన తేలిన ఫలితార్థం ఏదనగా మానవ కోటికి ఇదే విధి, ఏం లేదు. దేవుని మాటలే మనిషికి ఇది కానీ తప్ప లోకంలో ఎంత వ్యర్థమైంది మనిషి జ్ఞానం, తత్వజ్ఞానం, వ్యర్థమైన జ్ఞానాన్ని వెంబడించొద్దు. దాని గురించి పెద్దగా ఆలోచించొద్దు, అవసరం లేదని మొత్తం ఆ 12 అధ్యాయాలు వివరించి మంచి జ్ఞాన గ్రంథం అని చెప్పొచ్చు. ఆ జ్ఞానం, ఆ సొలొమోను రాసిన ఆ ప్రసంగ గ్రంథం మనం బాగా 12 అధ్యాయాలు మనం చదువుకుంటే కోరికలు ఆశలన్నీ చచ్చిపోతాయి. ఏం వచ్చి ఇందుకోసం మనం బతికేది అవసరం లేదు. అన్ని అనుభవించిన వాడే వ్యర్థం అంటాడు. ఉన్న దాంట్లో మనం చక్కగా బతకాలనిపిస్తుంది కానీ సార్. అందుకని ఏమంటాడు, హృదయం చాలా ప్రమాదకరమైంది కనుక దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. హృదయాన్ని ఏం చేయమంటాడు, చాలా జాగ్రత్తగా నువ్వు భద్రంగా కాపాడుకోవాలంటాడు. భద్రంగా కాపాడుకోను, నీ హృదయమును భద్రముగా కాపాడుకోను అంటాడు. హృదయం భద్రంగా క్రైస్తవులు కాపాడుకుంటారా? చూస్తే మరి 300 కోట్లకు పైనే క్రైస్తవులు, లెక్కల్లో కోట్లలో ఉన్నారు సంఖ్యల్లో. కానీ దేవుని దృష్టిలో ఎంతమంది ఉన్నారు? జనాభా లెక్కలో, జనాభా దృష్టిలో ఎంతమంది ఉన్నారు?
ఎక్కువ నమ్మిన వాళ్ళే అంటున్నారు, కరెక్టే. హృదయాన్ని కాపాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఎవరిని చూస్తాడు? హృదయాన్ని కాపాడుకున్నాడు చూస్తాడు తప్ప పేరుకు మాత్రమే క్రైస్తవుని అనేవాడిని అస్సలు చూడడు. తెలుసా? పేరుకు మాత్రంగా క్రైస్తవునైనా అవసరానికి నమ్ముకున్నా, పోయి నీళ్ళలో వచ్చిన బాప్టిజం తీసుకున్నా, సర్టిఫికెట్ చూడండి బాప్టిజం సర్టిఫికెట్ నాకు ఆయన ఇచ్చిండు, పెద్ద పెద్ద పాస్టర్తో నేను బాప్టిజం తీసుకుని తెలుసా? లేకపోతే నేను పోయి అక్కడ ఎరిసిలేలో యోర్దానులో నేను బాప్టిజం తీసుకుని తెలుసా? నేను ఎరిసిలో పోయి ట్రిప్ వేసి తెలుసా? యేసుక్రీస్తు సమాధానం తెలుసా? ఆయన గెలిచిన తోటలో ప్రార్థన చేసుకునే కాదు, నేను అక్కడ మోకాలు వేసి ప్రార్థన చేసి తెలుసా? ఈ అన్ని మార్గంలో తీసుకోవడానికి వ్యర్థమైనవి, అవన్నీ పరిగణలో తీసుకోడు. నీ హృదయాన్ని ఎలా కాపాడుకుంటున్నావు బిడ్డ? నీ హృదయాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? నీ హృదయంలో నుంచి ఎలాంటి మాటలు వచ్చినాయి? నాకు అనుకూలమా? నన్ను బాధించే మాటలు వచ్చినాయి? నా రక్తాన్ని తాగారు, యేసుక్రీస్తు రక్తాన్ని తాగుతున్నాం, ఆయన శరీరాన్ని తింటున్నాం. తింటున్నప్పుడు త్రాగుతున్నప్పుడు మన హృదయం త్వరపడకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన కానీ మన హృదయం కానీ ప్రసంగాలు చెప్పాడు కదా, తొందరపడి మాట్లాడదు. ఆయన ఆకాశం భూమి అందులో నీ మాటలు కొద్దిగా ఉండాలని చెప్పాడు కదా. సన్నిధిలోనే గొప్పగా కొద్దిగా ఉండాలని, దేవుడి సన్నిధిలోనే కొంచెంగా ఉండాలి మాట్లాడినప్పుడు, అనాలోచన పలికొద్దన్నప్పుడు సమాధానం ఉండాలి. గలగలా మాట్లాడాలా? అవసరం లేదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనపడుతుంది. ఆడ నీ మాట అవసరమై ఆడ నీ మాట ఎవరైనా వింటున్నాడుకుంటే మాట్లాడదు, లేకపోతే టక్కున పోయి ఆడ మాట్లాడితే మనం తీసేసినట్టుగా వాడు మాట్లాడాడు, మనకి ఏముండదా? మన మాటకు విలువ ఉండదు. అలాంటి కాడికి పోయి నేనున్నామ్మా తమదినమ్మా అని మనం పోయి ఆడుకుంటుంది. అసలే సైలెంట్గా ఉండాలి. మా బిల్లు కాడ ఒకటి పిలుస్తుంటారు, అన్నారా గొడవలు అయితే తిట్టుకొని అంతా అయిపోయాక పోతాను నిమ్మలంగా. అన్న బాగా గట్టిగా తిట్టుకుంటప్పుడు అస్సలు అన్ని వీడు వాళ్ళు అలిసిపోయిన తర్వాత నిమ్మలంగా అన్ని బంద్ అయిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయిన తర్వాత నిమ్మలంగా పోతాం. ఎందుకయ్యా పొద్దున్న వేస్తే ముఖం చూసుకుంటాం? ఈ మాటలు ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారా? మాట్లాడి మర్చిపోతారా? ఎందుకు అన్ని బుద్ధిహీనమైన ఇట్లా ఎందుకు ఈ బుద్ధిహీన మాటలు? ఇట్లా అనుకోవడం వల్ల వచ్చిందా? పానం వచ్చుకోవడం తప్ప నాలో జీవితానికి ఎందుకు పెద్ద ఇజ్జత్? మీరు ఎంతోమంది చచ్చిపోతుంది, బతుకుంటున్నాక దేవుడు ఏదో ఆయుష్కాలం అయితే తిట్టుకొని కొట్టుకోమని ఇంకా బుద్ధి రాకపోతే వేస్ట్. ఇట్లా అంటాడు ఎవరు సమస్య చేయడు. ఎందుకు మీరు మనం ఇట్లా అనుకుని పనికిరాని వచ్చారు? అవసరం ఆ అనుకుంటే మనం అంటే ఒక్కడు కూడా లెక్క చేయడు. ఈనాడు మనం తీసుకోలేదు. అన్నీ అయిపోయిన తర్వాత మనం పోయి అనుకో, వీడు వాడు తిట్టుకొని అలసిపోయిన తర్వాత మనం పోయి చెప్పిన వాళ్ళు సపోర్ట్ చేయాలి. అయ్యో నిజమే కదా, అయ్యో నోరు జారినే కదా, అప్పుడు అంటాడు అయ్యో అమ్మ అంటే అప్పుడు అయిపోద్దా? ఎప్పటికైనా మనసులో ఉండిపోతాయి. అందుకని తొందరపడి ఏమాత్రం మాట్లాడకూడదు. అందుకనే దేవుడు ప్రతిదీ మనకు చెప్పిండండి. ఎందుకంటే హృదయం ఉందని బట్టే నా నోరు మాట్లాడినాడు. మరి హృదయం కాపాడుకోకపోతే ఏం మాట్లాడుతాడు? మీకు విషయం తెలుసా? వర్షం పడంగానే ప్రకృతిలో ఏమవుతాయి? వర్షం పడంగానే ఏమవుతాయండి? గడ్డి మలుపుతుంది. గడ్డి విత్తనాలు అంతా మనం చల్లం. రైతు మంచి సేద్యం చేస్తారు. పత్తి విత్తనాలు, పల్లి చేను, కందులు ఏదో చేను తోట వేస్తాడు మంచిగా. విత్తనాలు దాచిపోతాయి. దౌర్భాగ్యం దగ్గర రైతులు పెట్టిన విత్తనాలు దాస్తాయి. రైతులు పెట్టడం పడుతుంటుంది. ఏంటి గడ్డి, దాన్ని అలమని కలుస్తారు, మొత్తం ఆ గడ్డంతా మీకేస్తారు. ఆ దానికి విత్తనాలు వేసే అవసరం లేదు. ఏమవుతుంది? ఒక్క 15 రోజులు విపరీతంగా పచ్చగా అదే భూమి అసలు కనిపించింది. కొన్ని రోజులు పొలం కూడా కనిపించింది. నేను మొన్న సమాధి కాడికి పోయినప్పుడు ఆడ వర్షం నాటి ఆ వర్షంలోనే మా బామ్మారిది, మా అన్న వాళ్ళ బామ్మారిది యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు నేను మా వాళ్ళు ఇద్దరు వెళ్ళి వెంకటేశ్వర వెళ్ళినప్పుడు ఎక్కడ పెట్టాలి ఏంటి అన్నప్పుడు ఆడ సాఫ్ చేసి మొత్తం జేసీబీ తీసుకొచ్చా తువ్వి మట్టి టాటేషన్ పెట్టి ఇటుకలు కడతాడు. బాబు ఇటుకలు కట్టాడు తువ్వి పోయి చూసేవారికి అలా ఆ పొలం దిక్కు చూసాం. అలా అంతా గడ్డే ఉంది. కలుపు తీస్తారు, నాట్లు పెట్టిన తర్వాత కలుపు తీస్తారు. కలుపు లేకపోతే పంట రాదుగా మనకు వేస్ట్. అందులో చూస్తే చుక్క గడ్డి గరక విపరీతంగా వర్షం పెరిగిందో వర్షం కంటే ఎక్కువ అదే పెరిగే అవకాశం. ఇక గింజలు వస్తాయా? వరి పంట దీనికి రావాల్సిన బలం అది తీసుకుంది మొత్తం, అది బలిసిపోయింది. మీరు గమనించండి, చెడ్డ మాటలు, బూదు మాటలు, పనికి మాటలు అన్నీ ఏపుగా ఎదుగుతున్నాయి మన హృదయం. అంటే హృదయాన్ని మనం కాపాడుకోవట్లేమని అర్థం. ఒక పంటను కాపాడితే ఒక రైతు
ఎక్కడ గింత అలం పచ్చగా వచ్చిందంటే అందరి కూలీలను పెట్టి మొత్తం కల్పిస్తారు తెలుసా. పత్తి చేను కానీ, మిర్చి తోట కానీ, టమాటా తోట కానీ, ఈ తోటలో మీరు చేస్తే అల్లం కలుస్తారు ఖచ్చితంగా. ఏది ఉంచనీయరు టకా. అదే మన పల్లీలు చేస్తాక అందులో కూడా గడ్డిగిన మొలిచినా కూడా అల్లం తీసేస్తారు మొత్తం. ఏది ఉంచారు చక్కగా మొత్తం అల్లం అంతా కలిసి బయట పాడేస్తారు. వరిసేను కూడా అల్లం మొత్తం వరిసేను కలిసి అందులో ఉన్న గడ్డి గరక ఎక్కితే పొరాల మీద మధ్యలో పెడితే ఆ కుప్పలన్నీ ఎత్తుకపోయి మొత్తం బయట వేస్తారు. అప్పుడు ఏమైపోయింది, వరిసేను కొంచెం బలంగా ఇంత లావులు కట్టి బలంగా ఎదిగి ఆ గడ్డి ఆ ఉన్న బలమంతా సారమంతా దేనికి వస్తుంది, దానికి వస్తుంది. దేనికి? వరి చేనుకి వస్తుంది, పత్తి చేనుకి వస్తుంది, టమాటా చెట్టుకు వస్తుంది, మిర్చి తోటకు వస్తుంది. ఇంకేం వేసినా అదే మన వంకాయ తోట కూడా వేస్తారు. ఈ తోటలు వేసేటప్పుడు చూస్తే అందరూ అలంకరణ ఏమన్నప్పుడు బలం అనేది ఈ తీసుకునే బలం బయటకు వస్తుంది. మీరు గమనించండి, వాక్యంతో మనం బలం పొందుకుంటే జీవధారం ఈ జీవపు మాటలు మన హృదయ అంతరంగంలోకి వస్తే మీరు గమనించండి, చెడ్డది పలకం. మన హృదయం మనం కాపాడుకుంటే ఈ కలుపు మొక్కలు లాంటి పనికి మాలిన మాటలు. కలుపు పనికి మాలినదా మంచిదా? పనికి మాలినదా? పనికి రాదని పీకేస్తాం, అవునా? కలుపు కలుస్తున్నాం. మన హృదయాన్ని కూడా కలుపు కల్పించుకోవాలి. ఎప్పుడు దేని ఆదివారం కలుస్తూనే ఉంటుంది. నీ హృదయాన్ని ఏముంది ఏం కదా అని చూపిస్తుందా లేదా? వాక్యం అనే అర్థంలో నీలో ఉన్న లోపల ఉన్న ఏదైనా చిన్న మొలకలు, చిన్న ద్వేషం ఉన్నా, పగ ఉన్నా, అనుమానం, ఇతరులు ఏం చేస్తున్నా కూడా ఏం చూపిస్తుంది? ఏం చెప్తుంది? కలుపు. ఆ మొక్కలు చేదైన వేరు, ఆ మొక్కలు కలుసుకోవడానికి ఇదే. ప్రతి సండే మనం ఏం చెప్తున్నాం? అన్ని తీసేసుకోవాలని చెప్తున్నావా లేదా? అవునా? ఇప్పుడు వరదాలు కలుసుకోవాలి, అన్నం పోయి శీలను కలుసుకుంటాం. ఇప్పుడు నీ హృదయంలో మొలిచింది నువ్వే కలుసుకోవాలి, నా హృదయంలో మొలిచింది నేనే తీసేసుకోవాలి. అప్పుడు ఊళ్ళో ఇప్పుడు లోకంలో అందరూ 10 మంది ఊళ్ళో పెట్టి శీల కలుపు తీపిస్తారు. మన కలుపు మనమే తీసుకోవాలి. మనము ఈ ఆలయంలో పోకుండా, లేకపోతే మనం మందిరంగా ఈ మందిరంలోకి వచ్చి అంటే జీవం కలదు నిర్జీవమైన ఈ మందిరంలో ఆలయాలలో మలచబడుతున్న మనం ఖచ్చితంగా ఏం చేయాలి? నీ కలుపు నువ్వే తీసుకోవాలి, నా కలుపు నేనే తీసుకోవాలి. అర్థమవుతుందా? అందులో చేను చెత్త ఎంత ఉంటే ఎంత పాడైపోతుందో ఈ విషపు మాటలు, ఈ భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ప్రార్థన ఎందుకు వస్తాయికైనా హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోవడం బట్టి అలా వదిలేయడం. అదేం చేస్తుంది? లోకంలో ఉన్న మాటలన్నీ మంచిగా బదిలిపరచుకుంటారు. హృదయంలో ఉన్న వాటి నోరు మాట్లాడతారు. అప్పుడు ఇక ఏది లోక సంబంధమైన మాటలతో నింపేమనుకో అయ్యే మాట్లాడుతాయి. వాక్యం రాదు, నింపుతుంది రాదు. మంచి మాటలు నింపిన అందుకని యేసుక్రీస్తు హృదయం నిండినాన్ని బట్టే నోరు మాట్లాడడం అన్నాడు. అంటే అర్థమేంటి? నువ్వు ఏ మాటలు ఇక దేవుని మాటలు బాగా ఉన్నాయనుకోండి, హృదయం నిండా లోక సంబంధమైన మాటలు రావు, అవి నడిచేసి తీసేస్తాయి. అందుకంటే మీరు బాగా గమనించండి, నిండు బిందెలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, నిండు బిందెలో కుండలో అయినా నిండు బిందెలో నీళ్ళు పోసిన వలుకుతుందా? మీద నీళ్ళు అనుకోవద్దు, ఏమైపోతుంది? కింద పడిపోతుంది. హృదయం నిండా దేవుని మాటలు నింపుకున్నాం అనుకోండి, దేవుని మాటలు నింపుకున్నాయి అనుకోండి, ఈ పనికిరాని మాటలు ఉంటాయా? అసలే రావు. అవకాశం గురించి ఆ మాటలు మనమే ఇవన్నీ ఉండకూడదని మనం సపరేట్గా ఉండాలి ఖచ్చితంగా. చూడండి ఏమన్నా హృదయాన్ని కాపాడుకోవాలి అంటున్నాడు. మంచిగా కాపాడుకోవాలని చెప్పి సర్వచర్యలకు ఆరోగ్యం ఇచ్చు అంటే అనారోగ్యానికి గురైపోతే కుంగి కృషించిపోవడం. దేవుని మాటలు అనుకో ధైర్యంగా దేవుని మాటలు వాళ్ళు తిట్టిరు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్టన్నారు అని ఏం చేస్తాం? ఆ ఇన్న మాటలన్నింటినీ మన మనసుకు తీసుకుంటే మన మనసు అనేది కృంగిపోద్ది, కృషించిపోద్ది, లోపలనే మనం ఇదైపోతాం. కానీ దేవుని మాటలు అంటే ఏమిటో అన్నవాడు ఉండడు, ఇన్న నేను ఉండడు, ఏదో రోజు ఇదైపోద్ది. ఆ దేవుని మాటలు సర్వశరీరమునకు ఆరోగ్యం ఇచ్చును, నీ హృదయంలో జీవదారుడు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము అని చెప్తూ నీ కనులు ఇటు అటు చూడక సరిగా అదే పరిస్థితి. ఇటాడు చూడడం వల్లే లొల్లైతాయి. చూడకపోయినా నన్ను ఇట్ట చూసిండు, నన్ను అట్ట చూసిండు, సూపుల్లోనే అయిపోయిందంటారు కొంతమంది. తెలుసా? చూసినా పెట్టుకుంటారంటే దౌర్భాగ్యం ఏందో. అదిగా ఇటాడు చూడకండి, పని చూసుకుంటారు నాయన, ఈ సూపుల్లో కూడా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పిండు. దేవుడు ఒకటి చెప్పిండు, ఒకటి చెప్పలేదని కాదండి. మానవ జీవితానికి కావాల్సిన సంగతులన్నింటినీ జీవగ్రంథంలో పొందుపరిచి పెట్టేసి మొత్తం
నువ్వు మహాత్ముడిగా దేవుని కుమారుడిగా నువ్వు జీవించాలంటే 66 పుస్తకాలు కంప్లీట్గా రాసిపెట్టింది, మొత్తం రాసిపెట్టింది. నువ్వు ఇటాటి చూడకు, కుటిలమైన మాటలు నీ నోటికి రానియకు, ఖచ్చితంగా మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకు, నీ పెదవులో కుటిలమైన మాటలు రానియకు, నీ కన్నులు ఇటు అటు చూడక, సరిగా నీ కన్ను రెప్పల ముందర సూటిగా చూడవలను. సూటిగా చూస్తే ఏమవుతుందా? ఏం మంచిగా ఉంటుందండి. నీవు నడుచు మార్గంలో సరళం చేసినప్పుడు ఇవన్నీ చెప్తాడు. మీరు గమనించండి, మనందరం మనం పోతే అయిపోద్ది. కానీ ఇవన్నీ మనిషి ఆత్మీయ జీవితానికి మంచి పాఠాలు. లోకంలో ఇవన్నీ లేకనే గొడవలు, లొల్లులు, రకరకాలుగా కుటుంబాలు శాంతి సమాధానం లేక ఎన్నో కుటుంబాలు మొత్తం నాశనానికి పోవడం అదే బాధాకరం. అవి దొరికిన వారికి జీవవృక్షం అంటున్నాం. అవి దొరికిన వారికి జీవము. నీ హృదయం వాటిని భద్రం చేసుకోవడము, దొరికిన వాటికి అవి జీవము అని చెప్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి 3వ అధ్యాయం 14వ వచనం, సామెతల గ్రంథం 3:14 చూడండి ఏమంటున్నాడు. ఈ మనకి కావాలనుకుంటాం, కానీ ఆయన ఏమంటున్నాడు, వెండి సంపదల కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజన బంగారం సంపాదించుట కంటే జ్ఞానము లాభము పొందుట మేలు. గీయవలని అనుకుంటారా అండి? జ్ఞానం అన్నిటినీ మీరు గమనించండి. బంగారం, వెండి మాట ద్వారా కలిగింది. మాట ద్వారా, ఈ ప్రకృతి మొత్తం మాట ద్వారానే కలిగింది. కానీ మనం మాట ద్వారా కలగలే. తన చేత ద్వారా తన ఆత్మను మనకు విభజించి ఇచ్చిండు దేవుడు. తెలుసా? విభజించి ఇచ్చిండు. డోర్ తీయండి, మీరు గమనించండి. విభజించి మనకి ఇచ్చిండు. అందుకనే అపరంజి కంటే జ్ఞాన లాభము ముందుట మేలు అని చెప్తున్నాడు. 15వ వచనం, పగడకముల కంటే అది ఏమంటుడు? పగడముల కంటే అది అతి ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నిటిలో దానితో సమానము కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఏమైనా ఘనతలున్నవి, ధన ఘనత. ఎవరైనా ఎడమ చేత డబ్బులు ఇవ్వండి, చూడరు. నీకు ధనము ఘనత ఎక్కడుంది? దీర్ఘాయువము కుడి చేతిలో ఉందన్నాడు, ఎడమ చేతిలో పెట్టేసి తీసేయాలి. డబ్బులు ఇస్తేప్పుడు అమ్మమ్మమ్మ చెయ్యి మార్చేయండి, ఎడమ చెయ్యి ఎందుకు అంటారు. ఈయనేమంటాడు? చేసింది గదాంతని అవసరం లేదు, ఇచ్చింది రెండోకే చెప్తుండు మనకు అర్థమవుతట్టుగా. దీర్ఘాయువు అనేది ఖచ్చితంగా ఏమంటాడు? నీ కుడి చేతిలో దీర్ఘాయువు అవి ఉండాలి మనకు ఖచ్చితంగా. అన్నీ ఉంటాయి, ఆయుష్ లేని లాభం అండి. అన్నీ ఉంటాయి, బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది. నీ ఆయుష్ లేకపోతే వెండి బంగారం సంపాదించుకుంటావు. అన్ని విస్తారమైన ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. పుట్టుకుని అప్పుడే చచ్చిపోతే అనుభవిస్తుంది కూడా ఉంటాడు. ఏది ముఖ్యం నీకు? ఆయువు ముఖ్యం. ఏది ముఖ్యం? జ్ఞానం ముఖ్యం. మనకు ఇవన్నీ ధనము ఇవన్నీ లేకపోతే, ఉండి జ్ఞానం లేకపోతే ఎంత వ్యర్థమండి, తెలుసా? అన్నీ ఉండి కూడా సంపదలు, బంగారం, వెండి బంగారాలు ఇవన్నీ ఉండి జ్ఞానం లేకపోతే ఏం లాభం? ఏం లాభం అండి? వాడు మూర్ఖుడు అండి, వేస్ట్ అంటారు. ఎన్ని ఉన్నా వేస్ట్. కానీ నీకు విషయం తెలుసా? ఈ ధన ఘనతలు లేకున్నా తెలివి జ్ఞానం ఉంటే చాలు, నీకు గౌరవిస్తాడు దేవుడు. అవి భూ సంబంధమైనవి, బంగారం కానీ వెండి కానీ భూమి మీద వాడుకునే ఒక వస్తువులు, అంతే. ఒక వస్తువులు. అవి నీకు జీవాన్ని ఇవ్వవు, అవి నీతో ఉండవు. నువ్వు వాటితో ఉండిపోవు ఎప్పటికీ. అవి వదిలిపెట్టి ఈ శరీరం మట్టిలో కలిసిపోయేది, తెలుసా? మట్టిలో కలిసిపోయేది. మా కుటుంబంలో సుమారు 4 మంది 2024 ఎన్నికల నలుగురు మా రక్త సంబంధికులే చనిపోయారు. ఫస్ట్ మా అమ్మ, తర్వాత మా బావ, సొంత మా మేనోదిన, తర్వాత మా అన్న వాళ్ళ బామ్మారిది. 37 ఏళ్ళు ఉంటాయి ఆయనకు పాపం. 37 ఏళ్ళు రోజు పోయేవాడే, రోజు పోయి వచ్చేటోడే. ఆ రోజు 2 బండ్లు వేసుకుని వస్తారు. అక్కడి నుంచి వాడు, ఇక్కడి నుంచి వీడు స్పీడ్లో వచ్చారు. బైకులు ఇరుక్కపోయినాయి మొత్తం. తలకాలు కొట్టుకుంటే వీని తలకాయ పగిలిపోయింది. ఆ కొట్టిన ఉంది వాళ్ళని ఎమ్మటే మెదడు బయటపడి స్పాట్లు చచ్చిపోయిండు. వీడు కూడా కొట్టుకుంటుండు. జనగాంకి ఎక్కడ తీసుకుపోయాడట, భువనగిరి మధ్య సమీపంకి రాగానే చచ్చిపోయినాడు. 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు వాడికి. 2 ఆడపిల్లలు, 1 కుమారుడు. ఎవరి దగ్గరికైనా వాడు వచ్చేది. ఎవరైనా చనిపోయారు అంటే ఎరికైతే కథ ఎమ్మటే వచ్చేదాడు. పాపం డప్పు కొట్టేది, ఏదో అందరితో కలివిడిగా ఎప్పుడు నవ్వుకుంటూ మాట్లాడేదాడు. కానీ చూడు ఏమైపోయింది, ఒక వ్యసనం. ప్రతిరోజు వెళ్ళడం మనకి ఇష్టమాట. సాయంత్రంగా నెలకు వారికి 31,000 ఏమో మన జీతం. 6 రోజు చేస్తాడు.
31,000 వానికి నెలకు. ఫస్ట్ రాగానే సాలరీ పడుతుంది మంచిగా. అంటే ప్రతిరోజు డ్యూటీ చేసుకోవడం, పోవడం. వంగాల వాళ్ళ ఊరుకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, గుండాల వంగాలకు. అక్కడనే పోతాడు, వాడు డ్యూటీ చేసుకుంటాడు, వస్తాడు పాపం. ఆ రోజు కూడా ఎప్పటి లెక్కన పోయిన వాడు బట్టలు చేంజ్ చేసుకొని షార్ట్ వేసుకొని రోజు పోయి వాడు తాగి నిమ్మలంగా ఇంటికి వచ్చేదట. మన దినచర్యగా అంతే. ఇక పోయి డ్యూటీకి పోవడం, రావడం, ఫ్రెష్ అప్ అవ్వడం, సాయంత్రం పోవడం, పోయి వాడు కలిసి వాడే ఒక్కడే పోయి తాగి చెంపుడుగా ఇంటికి వచ్చి తాగడం, పండుకోవడం, ఇట్టే ఉందడం మన దినచర్య. ఆ రోజు కూడా అట్నే అనుకోండి. చూడు, మరణం అనేది ఎక్కడి నుంచో రాదు. నాకు అదే అనిపించింది. మనం నడిస్తే నడుతుంది, మనం కూర్చుంటే కూర్చుంటుంది, మనతో పండుకుంటుంది. మనం ఎక్కడ ఉంటే అక్కడనే, అది ఎక్కడో దూరం ఉంది, వచ్చే వరకు లేట్ అయితే అనేది ఏమి ఉండదండి, తెలుసా? చాలా బాధాకరం. అని ముఖం చూస్తే నిద్రపోయినట్టే ఉంది. వచ్చినాక చూసిన వాడి ముఖం ఇది ఇట్లా పచ్చ మొత్తం బయట కుట్లేసి ఇట్లా పోయింది, మొత్తం అంతా బ్లడ్ మొత్తం పోయింది, అంతా చచ్చిపోయినాడు. మీరు గమనించండి, నిద్రపోయినట్టే ఉన్నాడు. అయ్యో ఏడుస్తారు వాళ్ళు, కొట్టుకుంటే విపరీతమైన వర్ణనాతీతమేగా. చిన్న చిన్న పిల్లలు కదా, వారుకున్న ఎప్పుడైనా గొడవ పెట్టుకుని పోయేదట. ఆ రోజు రాదు, పైసలు అనగానే ఇచ్చిందట, 200 ఇచ్చిందట. 200 అబ్బా బుజ్జి ఎప్పుడైనా గొడవ పెట్టుకుని ఇచ్చేదట. నువ్వు ఇటు చేస్తావు, అటు చేస్తావు, పైసలను వేస్ట్ చేస్తావు, అది అని అనుకునేదట. ఆ రోజు అడగంగా టక్కులు ఇచ్చేదాడు. మళ్ళీ ఆమె గొడవ పెట్టుకోకుండా, అమ్మో చాలా నా బంగారం మంచిగా అడగంగానే ఇచ్చిందని దగ్గర తీసుకొని హగ్ చేసుకొని ముద్దు పెట్టి బాయ్ అనుకుని వెళ్ళిపోయినాడు. ఇక అటే అది గుర్తు చేసుకొని తలుచుకొని పెడితే ఏమవుతుంది అసలే, అంతే ఉంటుంది. మీరు గమనించండి, ఇట్లా ఉన్నోడు అట్లా మాయమైపోతాడు. చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలు వాళ్ళు తెలియదు. దేవుని నమ్మిన వాళ్ళు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాడిని చనిపోవడం అందరికీ వస్తుందండి మరణం అనేది. ఏది భయంకరమైన మరణం అంటే అది రెండో మరణం అంట. బైబిల్ భాషలో బైబిల్ చెప్పిన నిర్వచనం ఏం దొరికినా మొదటి మరణం అనేది బాహ్య మరణం అందరికీ వస్తుందని ఆయన, ఈ శరీరానికి మరణం వస్తుంది, ఇది కాదు భయంకరమైంది. ఇంకో మరణం ఉంది, ఆత్మ మరణం, అది రెండో మరణం. అందులో కోడిపోకుండా చూసుకోండి. ఈ దాని గురించి ఏడుసు అవసరం లేదు. చనిపోయిన వారి గురించి ఏడవద్దు, బట్టలు చింపుకోవద్దు, బాధపడద్దు. కానీ రెండో మరణం ఉందా, అది వాడు ఇక్కడ ఏదో బతికిండి అయిపోయింది. కానీ ఆత్మ ఏంది చెప్పినాడు. తాగుతున్న మా అమ్మ చనిపోయినప్పుడు కూడా, దినాలకు వచ్చినప్పుడు కూడా నేను మాట్లాడిన వాంతో. నేను వచ్చిన వాడు పక్కకి వెళ్ళిపోయేది, వాసన వస్తుంది, దాన్ని దగ్గర రాకపోయేది. అది తాగే ఉండేది. అమ్మో పాస్టర్ గారు దేవుడు ఆయన మంచిగా చెప్పేది, మాట్లాడుకుంటూ అటు ఇటు పోయేది, రమ్మని కూడా రాదు, వదిలే కొంచెం అని అటు దూరం ఉండేది అని నేను చెప్పేది. విన్నాడు, కానీ మార్చుకోవడం చాలా కష్టం. మరి మారిన మనం ఎలా ఉంటున్నాం అనేది చూసుకోవాలి. ప్రియమైన దేవుడు 14 వచ్చిన చూడను, వెండి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు, అపరాధి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులు అన్నింటిలో దానితో సమానం కాదు. మనం ఇష్ట వస్తువులు భూమి మీద ఎన్ని ఉన్నా సరే ఈ సమానం కాదట. ఈ జ్ఞానము దేవుని మాటలు మనకు సమాజానికి, క్రైస్తవ లోకానికి అర్థం కాలేదని అంట నేను. ఎందుకంటే మీరు గమనించండి ప్రియులారా, ఈ 66 పుస్తకాలను దేవుని మనసును అర్థం చేసుకుంటే క్రైస్తవులు సమాజంలో ఏర్పరచబడిన వారిగా ఒక సపరేట్గా ఉంటారు. ప్రతి విషయంలో సపరేట్గా కనిపిస్తారు ఖచ్చితంగా. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, జీవన విధానమే సపరేట్గా ఉంటుంది. మొత్తం అందరూ ఆశ్చర్యపోతారు. అందరిలో కలిసిపోతారంటే బైబిల్ అర్థం కాలేదు. కలిసిపోనోడు ఎవరిలో కూడా కలవకుండా సపరేట్గా గుర్తించేటట్టుగా మన సాక్ష్యాన్ని, మన వ్యక్తిగతాన్ని మనం కాపాడుకోవాలి. ఎక్కడ ఉన్నా అన్నిటిగా నీ ఇష్ట వస్తువులు భూమి మీద వాడుకొని, క్షయ వస్తువులు నువ్వేం కోరుకున్నా, నీ ఇష్ట వస్తువులు ఏదైనా దాంతో సమానంగా సాటి రావు. అసలు సాటి రాని సంపదలే దేవుని వాక్యం, తెలుసా? అందుకని కింది వచనంలో చూడండి ఏమంటుండు, దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలు క్షేమకరములు, దాన్ని అవలంబించు వారికి. ఏ డబ్బు ఇస్తుందండి జీవవృక్షము? ఏ డబ్బు ఇస్తుంది? ఏది ఉంటే బాగుంటుంది? ఇది ఎవరు ఇయ్యరండి. ఈ జీవం పొందాలి అంటే బంగారం కాదు, ఎండి కాదు, పగడం కాదు, ఏది ఇవ్వదు. నీ భక్తి, నీ నీతి, నీ యథార్థత, ఇలా బ్రతకాలని ఏం చెప్తే ఈ మాటలే ఇవన్నీ నీలోనికి వస్తాయి. నీతి, భక్తి, యథార్థత ఇవన్నీ మొత్తం మనలోనికి వస్తాయి. మనలో క్రీస్తులో ఉన్న
సద్గుణాలు, సుగుణాలు, మంచి సుగుణాలు మనలోకి వచ్చినాయి అనుకోండి, ఇగో అయ్యే మనకి ఇస్తాయి. దీర్ఘాయు నువ్వు పొందాలన్నా, ధనఘనతలు నువ్వు పొందాలన్నా, నీ మార్గం రమ్యంలో ఉండాలన్నా, నీ తోవలు మంచి క్షేమకరంలో ఉండాలన్నా, వాటిని అవలంబించు వాటికి ఖచ్చితంగా అది జీవవృక్షము అంటున్నాడు. దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. దాన్ని పట్టుకోవాలి, వెతకాలి, ధన్యులు. మరి ఇంతమంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. పరలోకి వెళ్ళే మంది ఎంతమంది గమనించారా? కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులుగా. పరలోకం ఎంతమంది సంఖ్య చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఎంతమంది ఉన్నారు? కోట్లుగా వెళ్తారన్నాడా? కోట్లలో వెళ్తారన్నా? వెళ్ళరండి. 7వ అధ్యాయం 13 వచ్చింది చూన్నాను. మత్తయి సువార్తలో అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వల్ల కాదంటాడు ఆయన. విరుకు ద్వారమును ప్రవేశించుట, నాశనమునకు పోవు మార్గము, ద్వారమును వెడల్పును విశాలమునై, ఆ దారి విశాలమునై ఉన్నది. ఏ దాని ద్వారా? విశాలం ద్వారా మార్గమున ప్రవేశించేవారు అనేకులు. అంటే పాతాళంకు పోయేవారు ఎక్కువ మంది ఉన్నారు అంటాడు. అనేకులు అంటారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది స్వయంగా యేసుక్రీస్తు నోట పలికిన మాటలండి. స్వయంగా ఆయన చెప్తాడు. కింది వచ్చిన అమ్మ, జీవమునకు పోవు మార్గము విరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు. ఏంది మరి కోట్ల మంది అంటారు, మరి కొందరే అంటుండేది. లూకాసు వార్తలు ఏమంటారు కదా, నోవాహు జలప్రలయ దినములు ఎలాగ ఉండునో మనిషి కుమారుడు దాకా అలాగనే ఉండును. నోవాహు దినములు ఎలాగ ఉండునో మనిషి కుమారుడు దాకా అలాగనే ఉండును. మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అంటాడు. అంటే ఒకటి కనుగొనునా ఏంది? నోవాహు దినములు ఎలాగ ఉందంటే ఎనమనుగురే ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు కూడా తింటారు, తాగుతారు. ఇవన్నీ 17వ అధ్యాయం 27, 26 వచనంలో ఉంటుంది లూకాసు వార్తలో. నారునాడుతారు, ఇండు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇవన్నీ చేసుకుంటారా బాబు. ఆ జలప్రలయం వచ్చి కొట్టుకొని పోయేంతవరకు వాళ్ళు తెలుసుకోలేదు. ఇక మనిషి కుమారుడు వచ్చేంత వరకు వీళ్ళు కూడా తెలుసుకోలేరు. అందరూ పోతారని చెప్తుండే యేసుక్రీస్తు. తెలుసా? అంటే జ్ఞానం అంటే మెలుగుగా ఉంటాడు. జ్ఞానం అంటే ఈ లోకాన్ని ప్రేమించడు. జ్ఞానం అంటే ఈ లోక సంపదలు ఇవన్నీ వేస్ట్. నేను జీవానికి వెళ్ళాలి. వాళ్ళ మార్గం వేరు, వాళ్ళ ప్రార్థనలు వేరు, వాళ్ళ జీవితం విధానం వేరు ఉంటుందండి. తెలుసా? ఎవరికి? దేవుని జ్ఞానం వచ్చిన వారికి. దేవుని జ్ఞానం వచ్చిన వారికి వాళ్ళు వేరే ఉంటుంది. జ్ఞానం లేనివాడు రకరకాలుగా మాట్లాడతాడు. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు కొద్దిమంది అవుతారు. దాన్ని కనుగొనివారు కొద్దిమందే. ఆ విరుకు ద్వారమును కనుగొనివారు, దాన్ని వెళ్ళాలని ప్రయత్నం చేసేవారు కొద్దిమందే. అనేకులు ప్రవేశింపచూతారు కానీ వారి వల్ల కాదు. కాదు అంటే కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు వచ్చినప్పుడు జారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఉన్నాను. 13వ అధ్యాయం 44 వచ్చింది. అలాగే 13:44 చూద్దాం. అంటే ఆయన ఏమంటారు? దాచబడిన ధనం గురించి వర్తకుని పోలి ఉంటుంది అంటాడు. పరలోక రాజ్యం పొలములో దాచబడిన లంక బిందెలు అంటారు కదా, అప్పుడు దాచుకున్నారట. బ్యాంకులు ఇవన్నీ లేనప్పుడు లంక బిందెలు కానీ దాచుకునేది అనమాట. ఆ కాలం కనుక అర్థమవుతాడుగా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడ దాచిపెట్టి ఇక్కడ దాచిపెట్టి అని ధనాన్ని దొరుకుతుందని వెతుకుతారు కదా. ఖచ్చితంగా తవ్వకాలు చేపడుతున్నారు కదా. మీరు గమనించండి. అప్పుడు కూడా ఆ సమకాలీన ఆ దినాల్లో అవి దాచుకున్నారు కాబట్టి చెప్తుండే అక్కడ. పరలోక రాజ్యము దాచబడిన ఒక ధనాన్ని పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషం కొలది. దొరికినాగానే అది దొరికింది వెంబడి సంతోషంతో వెళ్ళిండు. ఖచ్చితంగా దానికి కలిగినదంతయు అమ్మిండు. ఆ పొలం ఉన్నాడు, ఒక దగ్గర దొరికింది సంతోషంగా. ఇక దొరికిందని ఇంకా కొనాలని అతను కలిగింది మొత్తం అమ్మి ఆ పొలం ఉన్నాడట. మీరు గమనించండి. ఇది పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్తున్నాం. ఈ లోకంలో ఎంత ఉన్నా ఖచ్చితంగా దాన్ని కొనాలి, దొరకాలి అంటే మీరు గమనించండి. మనకు అర్థమైన రీతిగా ఒక వర్తకుని ముత్యములతోనూ అన్నిటి గురించి చెప్తూ ఉంటాడు మొత్తం ఉపమాన రీతిగా. వ్యాపారం చేసుకునే ఒక వర్తకుడు అయితే ఎలా ఉంటాడో, తెలివిగా జ్ఞానంతో ఎలాగైతే ప్రవర్తిస్తాడో, ₹1 పెడితే 9 రూపాయలు కలిసి వస్తుందంటే ఎలాగైతే చూసుకుంటాడో, అక్కడ కూడా దాన్ని ఉటంకిస్తూ యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు. వల గురించి చెప్తాడు, మంచి చేపలు చెడ్డ చేపలు వేరు చేస్తాడు,
అదంతా దాన్ని ఒక ఉపమాన రీతిగా అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. ఈ 44లో కూడా పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్తాడు. దాచబడిన ధనం, పొలములో దాచబడిన ధనం, దాన్ని వెతికి అది దొరికిన వెంటనే సంతోషంతో వెళ్ళిపోయి ఏం చేసిండు, ఆ పొలంలో ఇంకెంత ఉందో అనేది కూడా ఏం చేసిండు, ఉన్నదంతా అమ్మి ఆ పొలమే తీసుకుంటాడు. మళ్ళీ ఆ పొలాన్ని కొనుక్కొని తెలివి మీకు బాగానే ఉంది కదా, తెలివి బాగానే ఉంది కదా, ఇంతకంటే గొప్పది పరలోకము, ఇంతకంటే గొప్పది పరలోకం. ఇది కొద్ది రోజులే ఉంటాం, ఇక్కడ ధనం ఉంటుంది, ఇక్కడ అనుభవిస్తాం. చచ్చిపోయిన తర్వాత అక్కడ ఒక సమాధిగా 6 అడుగుల గొయ్యి తీవి పెట్టిలో పెట్టి మట్టేసి పూసేస్తారు అంతే. ఇది కాదు నువ్వు, ఇక్కడ కాదు నువ్వు దాచుకోవాల్సింది, ఇక్కడ కాదు నీకు స్థలం ఉన్నది, పరలోకంలో ఉన్నది. దాని గురించి మీరు ప్రయత్నం చేయండి, దాని గురించి మీరు తెలివిగా మీరు ప్రవర్తించండి అని అనేకమైన ఉపమానాలు అర్థమయ్యేటట్టుగా మనుషులైతే ఏదైతే వ్యాపారం చేసి లాభం పొందుతారో, ఒక ముత్యముల గురించి చెప్తాడు, ఒక ఈ దాచబడిన ధనం గురించి చెప్తాడు, శాపల గురించి, వల గురించి చెప్తాడు. దీన్ని మొత్తం వర్ణిస్తాడు. మొత్తం మనుషులకు ఏదైతే లాభకరంగా ఉంటే అన్నింటినీ లాభాన్ని ఆర్జించే ఓ మనుషులారా, పరలోకం పొందాలన్నా కూడా ఇలా ఉంటుంది. ఒక వర్తకుని పోలి ఉన్నది, ఒక ముత్యములు, ఆవగింజల చెట్టు, దాని గురించి కూడా మొత్తం చెప్పుకుంటూ వస్తుంటాడు. దీంట్లో మనం చాలా వరకు మనం గమనించాల్సింది ఏంటంటే, చూడు ఒకసారి 13వ అధ్యాయం 44 అన్నాను. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని, చూడండి, ఓ మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకి కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి దాన్ని కలిగినదంతా అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాడిని గంపలో వేసుకొని చెడ్డవాడిని బయట పారవేయుదురు. అలాగనే యుగ సమాప్తి అందు జరుగును. చూడండి, మీరు గమనించండి, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. వాక్యములు చూడండి, వర్తకులతో పోల్చాడు, వలతో పోల్చాడు, పాలతోను నానా రకాలుగా పోలుస్తాడు. మీరు గమనించండి, ఇక్కడ కిందికి మనకు కన్క్లూషన్ ఇచ్చేసింది మొత్తం. ఏమని? వలలో వేస్తాడు ఖచ్చితంగా. మంచి పాటే చెడ్డ పాటి, మంచి అన్ని గంపలు వేసుకుంటాట, చెడ్డ అని మనం ఏం చేస్తాం, బయట పారవేస్తాయి. దేవదూతలు కూడా వచ్చాట ఏం చేస్తాయట, నీతిమంతుల్లో నుంచి దుస్తులను ఏం చేస్తాయి, వేరుపరిచి దుస్తులందరూ ఏం చేస్తారు, అగ్నిగుండంలో పడేస్తారు, కాల్చేస్తారు అని చెప్తుంది. మొత్తం వర్తకుణ్ణి అంటే పరలోక రాజ్యమును పోల్చి చెప్తూ మనకు లాభకరమైంది ఏదో అసలు సిసలైన లాభం ఏం దొరికినా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం, దేవుని మీద ఆధారపడి బతకడం. ఖచ్చితంగా ఇది కింది వచ్చిన తర్వాత దుస్తులు ఎవరు అంటే దేవుని జ్ఞానాన్ని ఎరగని వారు. నీతిమంతులు ఎవరు? దేవుని జ్ఞానాన్ని ఎరిగి జ్ఞానంగా బ్రతికి ఈ లోకం మీద యావ లేకుండా, లోకం మీద కోరికలు లేకుండా, ఈ లోకం మీద ధన సంపదల మీద మనసు లేకుండా బతికేవాడు. ఈ లోకం మీద, పొలం మీద కానీ, స్థలం మీద కానీ, ఈ లోకం మీద, ధనధాన్యాల మీద, ఎండి బంగారం మీద, ముత్యముల మీద, ఈ అన్నిటి మీద, దేని మీద కోరికలు లేనివాడే నీతిమంతుడు. అన్నిటి కోరికలు ఉన్నవాడే ఈ లోక సంబంధి దుష్టుడు వాడు. దేవదూతలు వచ్చి ఏరు చేస్తాడ, వేరు చేసి వాళ్ళని ఏం చేస్తాడు, కాల్ చేస్తే అని చెప్తాడు. కాల్ చేస్తే అంటే ఖచ్చితంగా నరకానికి పంపిస్తాడు. అందుకనే మీరు గమనించండి, దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం చూస్తే ఎంతమంది పరలోకం వెళ్తారు, ఎంతమంది నరకానికి వెళ్తారు, ఎంతమంది దుష్టుల జాబితాలో ఉన్నారు, ఎంతమంది నీతిమంతుల జాబితాలో ఉన్నారు, ఎంతమంది పరలోక రాజ్య సంబంధులుగా ఉన్నారు, ఎంతమంది నరకానికి గుండానికి పాత్రులుగా ఉన్నారంటే ఎక్కువ మెజారిటీ పీపుల్ మొత్తం ఏంటి, దుష్టుని సంబంధులే. ఎందుకు? హృదయాన్ని కాపాడుకొని వెళ్ళారు. గొడవలు పాడు, తిట్టడాలు, రకరకాలుగా బూతు పురాణాలు అందుకోవడాలు, మేలోరు ఉన్న వాళ్ళు, క్షపించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, భయంకరంగా అన్ని జాబితాలు రకరకాలుగా కొట్టేవాళ్ళు, తెలుసా?
అంటే మనం మనంతరం మనం ఊరుకుంటాం. ఖచ్చితంగా దానికి వచ్చే సందర్భాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనకు ఈ లోక సంబంధం కాదు, పర సంబంధం, దేవుని కుమారులం. అందుకనే ఒక్క మాటలో చెప్పిండు, మనం ఆయన అడుగుజాడలే అందు నడుచుకున్న వాళ్ళని అన్ని విషయంలో మనకు యేసుక్రీస్తు మాదిరిగా ఉంచిపోయాడు. దూషింపబడి బదులు దూషింపలేదు అన్నాడు. అంటే ఆయన నోట ఏ కపటం లేదన్నాడు. కాబట్టి ఆయన శరీరాన్ని తింటున్న మనము, ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనం, మనలో కూడా ఏది ఉండకూడదు. ఖచ్చితంగా ఉన్నా ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా కలుపు మొక్కల్లాగా వస్తుంటే చిన్న చిన్నవి ఆ బలహీనతలు మన లోపమైనా ఆయన కలుపు తీసేసినట్టు తీసేయాలి. ఇంతకుముందు చెప్పాను కదా, కలుపు మొక్కలు లాంటి చిన్న చిన్న ఏదైనా వచ్చినా కూడా టక్కున మనంతర మన హృదయంలో ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా తీసేయాలి. అందుకనే దాన్ని ఏమంటారు కదా, దుర్జనులు స్వజ్జనులు. దుర్విషయములు తెస్తారు దుర్జనుడు, స్వజ్జనుడు తన ధననిధుల నుంచి సద్విషయములు తెచ్చును అన్నాడు. సద్విషయములు తెచ్చిన ఎవరు? దుర్జనులు ఎవరు? స్వజ్జనుడు అంటే మంచివారు, దుర్జనులు అంటే చెడ్డవారు. తన హృదయంలో నుంచి వెళ్ళి చెడ్డ హృదయం అంటే చెడ్డ విషయాలు తెస్తారని మత్తయి సువార్తలో చెప్తాడు. 12వ అధ్యాయంలో 33, 34లో చెప్తాడు. మీరు గమనించండి. అందువల్ల పరలోక రాజ్యానికి మనం ఒక మాట, లాస్ట్ మాట చదవండి, 50వ వచనం, 49. అలాగనే యుగ సమాప్తి అందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచును, వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పన్నుగొరు కూడా ఉండును. అంటే ఇక్కడ ధన సంపాదనలు ఇవన్నీ సంపాదించుకొని కూడా ఏమి లేదండి. అందుకనే యేసుక్రీస్తు 19వ అధ్యాయంలో కూడా ఒక ధనవంతుడు ఉరికొస్తాడు. నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలన్నప్పుడు కూడా అది వివరించి చెప్తాడు. మీరు వెళ్ళి చదువుకోండి. 19వ అధ్యాయం మత్తయి సువార్త 16 వచనం నుంచి మనం చదివితే ఒక ధనవంతుడు ఉరికొచ్చి చెప్తాడు, నీ ధనము అమ్మి బీదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు, పరలోకమందు నీ ప్రతిఫలం అధికమవుద్ది అన్నాడు. అంటే ఇక్కడ ఏం సంపాదించినా ఏం చేసినా కూడా నీకు ముఖ్యమైనది ఏంటంటే నీతిమంతుడిగా బతకాలి, నీతిగా ఉండాలి, వ్యాపారంలో నీతి ఉండాలి, నువ్వు చేసే పనిలో కూడా నీతిగా ఉండాలి, నమ్మాలి, ప్రతిదీ న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అక్రమంగా ఉండకూడదు. నువ్వు ఏ వ్యాపారం చేసినా, నువ్వు ఏం చేసినా ఫైనల్గా ఏముండాలి, అందులో దుర్నీతి ఉండదు, అందులో అక్రమంగా ఉండదు, న్యాయబద్ధంగా చేయి. ఏదైనా సరే, ఏ పనైనా ఏదైనా న్యాయం ఉండాలి, అందులో మోసం దగా ఉండదు. ఎవరైనా సరే మనల్ని నమ్మేటట్టుగా ఉండాలి, వీళ్ళు దేవుని సంబంధం వారు గుర్తించేటట్టుగా ఉండాలి. ఎవరు నమ్మకపోయినా పలానా వ్యక్తిని నమ్మాలి, నమ్మొచ్చు, నమ్మకానికి ఈయనే కేరాప్ అడ్రస్ ఈయన నమ్మొచ్చు, ఖచ్చితంగా నమ్మకానికి నిదర్శనం ఈ వ్యక్తి అనేటట్టుగా మనం ఉంటే ఖచ్చితంగా సరిపోద్ది. వాళ్ళే నీతిమంతులు. మళ్ళీ ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా అందులో నీతి ఉండాలి, అందులో తప్పులు అస్సలు ఉండకూడదు. ఆ వర్తకుడైనా ముత్యములు అమ్మినా ఏ చేసినా ఆ శాపల్లో ఏదైనా సరే నీతి నిజాయితీ ఉండాలని నీతితో కూడా బోధించిన బోధ మంచిదండి. తరలించుకోండి. మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుంది. ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే చెప్పిన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూచనలు చెల్లిస్తున్నాను. కొన్ని విషయాలను పిల్లలకు వివరించాలి. ప్రార్థన, భక్తి ఎలా ఉండాలి అన్న దాని మీద సులభమైన ప్రార్థన ఆయన చాలా గొప్పగా మరి ఆయన ప్రార్థనను అంగీకరించారు. శత్రు ప్రాణములైనను ఐశ్వర్యములైనను నువ్వు అడగలేదు కనుక ఖచ్చితంగా పూర్వీకులు నీ వంటి వాడు ఒక్కడు కూడా లేడు అని కూడా మంచి ఆయన గురించి తండ్రి మీరే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరే పలికారు నాయన. మరి కొంతమంది భక్తులు ఉన్నతంగా నీ గురించి బతికారు, వాళ్ళ ప్రార్థనకి వెంబడే జవాబు ఇచ్చారు తండ్రి. వాళ్ళు ఏం చేసినా తండ్రి మీరు వెంబడే మీరు వాళ్ళ ప్రార్థనకు సమాధానాలు ఇచ్చినట్టుగా నాయన గ్రంథంలో రాయబడ్డాయి. మరి మాకు ఇప్పుడు జరగట్లేదు. చాలామంది, కోట్ల మంది మనుషుల ప్రార్థనకు వెళ్ళిపోతూ చేస్తూనే ఉన్నారు, ఎడదెగగా ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన గోపురాలను కట్టుకొని కూడా గొలుసు ప్రార్థనలను ఎన్నో మంది ప్రార్థనలు చేస్తున్నా ఏ ఒక్క ప్రార్థనలకు జవాబు రాలేకపోతుంది అంటే నాయన నీ ఇష్టాన్ని కానీ నీ ఉద్దేశాన్ని కానీ నీ మనసును కానీ ఎరిగి ఎవరు ప్రార్థన చేస్తలేరని మాకు అర్థమవుతుంది. అలాంటి గుంపులో మేము ఉండకుండా తండ్రి నీ మనసును అర్థం చేసుకొని నీ హృదయానుసారంగా మేము భూమి మీద మా బ్రతుకులను కొనసాగిస్తూ చెడుతనాన్ని అసహించుకొని మంచితనాన్ని అంటే మంచితనమే వాక్యం కనుక మీరే కనుక తండ్రి చెడ్డవారిని అసహించుకొని మంచి మాటలను మా హృదయంలో పెట్టుకొని తండ్రి నీకు
నడికట్టుగా తండ్రి మారి మేము ముందు కొనసాగే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. మా హృదయంలో నుంచి జీవధారాలు బయలుదేరేటట్టుగా, మా హృదయం భద్రంగా మేము కాపాడుకొని తండ్రి ముందుకెళ్ళేటట్టుగా, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె ప్రవర్తించేలాగా తండ్రి నీ ఆత్మ సహాయం నడిపింపు మాకు అనుగ్రహించండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. వచ్చే ఆదివారం ఈ మధ్య 34, 13, 34, 35, 36 వచనాలు సుదీర్ఘంగా వాటిని వివరించడానికి నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. కొద్ది మాటలు చెప్పి ఉన్నాను తండ్రి. నీ పిల్లలు నీ మాటలు విని విడిచిపెట్టేవారు కాకుండా ఇన్న మాటలు మన హృదయంలో పెట్టుకొని జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి చక్కగా పరలోకాన్ని సుసంతరించుకొని తండ్రి మా జీవఫలాలను అర్పిస్తూ నాయన సజీవ యాగముగా తండ్రి మా దేహాలను తండ్రి నీ పనిలో మమ్మల్ని అందరూ ఒక సాధనాలుగా పనిముట్లుగా వాడుకుంటూ మేమందరం కూడుకున్న నీ బిడ్డలమైన మేమందరం సజీవమైన రాయిగా, ఆత్మ సంబంధమైన మందిరంగా, పరిశుద్ధాత్మకు ఆలయంగా మేమందరం కట్టబడాలనేది నీ అనాది సంకల్పం. ఆ సంకల్పానుసారంగా మేమందరం నడుచుకునేలాగా నాయన పరిశుద్ధంగా మేము ప్రవర్తించలాగా నీ వాక్యపు మా బ్రతుకులు అనుసరించి ముందు కొనసాగి నడిచి భూమి మీద మాకు ఇవ్వబడిన దినాలలో నిన్ను మయపరిచి, నిన్ను ఘనపరిచి నీ చిత్తాన్ని గ్రహించి దాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని అందరినీ ఒక సాధనాలుగా, పనిముట్లుగా, పాత్రలుగా వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ నీ కరుణాస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం అందరికీ తోడై ఉండి సర్వసత్యం నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనాలు, శుభాలు.